గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th అండ్ 10th 2 days కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో 9th June 2025 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫిలిప్పీన్స్ ఆక్రమిత ద్వీపంలో మునిగినటువంటి చైనా నౌక. సో వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ ఆక్రమిత ద్వీపం తిటు సమీపంలో చైనా మత్స్యకార నౌక అనేది మునిగిపోయింది. సో తిటు అనేది ఫిలిప్పీన్స్కి చెందినటువంటి ఒక మత్స్యకార గ్రామం అనమాట. సో ఫిలిప్పీన్స్ దళాలకి ఇది ఒక స్థావరంగా కూడా పనిచేస్తుంది. సో ఇది మనకి ఏంటంటే జియోగ్రఫీలో, వరల్డ్ జియోగ్రఫీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తిటు ద్వీపం అనమాట. సో ఫిలిప్పీన్స్ ఆక్రమిత ద్వీపము ఎక్కడంటే దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్ ఆక్రమిత ద్వీపం తిట్టు సమీపంలో ఈ నౌక అనేది మునిగిపోయింది అనమాట. సో అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి 270 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకము. కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సుమారు 270 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేక ఘట్టాన్ని జరపడం అనేది జరిగింది. సో గర్భగుడి శిఖరంపై 3 కలశాలను ప్రతిష్ఠించారు. తర్వాత 300 సంవత్సరాల క్రితం నాటి విశ్వక్సేనుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. సో కట్టు సర్కార యోగం విధానంలో దీన్ని తయారు చేశారు. సో దీని విగ్రహాన్ని ఎలా తయారు చేశారు అని అంటే కట్టు సర్కార యోగం అనే విధానంలో దీన్ని తయారు చేశారు. సో ప్రధాన ఆలయ ఆవరణలో శ్రీకృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. సో అంటే మెయిన్ టెంపుల్ ఆవరణం ఉంటుంది కదా, అక్కడ శ్రీకృష్ణుడి ఆలయం ఉంటుంది, అక్కడ అష్టబంధ కలశాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. సో అలాగే ఈరోజు 10th June 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భూభారత సందేహాలు తీర్చేందుకు భూమిత్ర అనమాట. సో తెలంగాణ ప్రభుత్వము భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్లో దరఖాస్తుదారుల యొక్క సందేహాలు తీర్చేందుకు భూమిత్ర చాట్బాట్ను చేర్చారనమాట. అంటే సో మనకి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా భూభారతి పోర్టల్ తీసుకొచ్చిందని తెలుసు కదా మనకి. సో ఈ భూభారతి పోర్టల్లో దరఖాస్తుదారులు ఉంటారు కదా, సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చడం కోసం భూమిత్ర చాట్బాట్ని చేర్చారనమాట. సో ఈ భూమిత్ర చాట్బాట్ను IIIT హైదరాబాద్లోని ప్రాజెక్ట్ ల్యాబ్ పరిశోధకులు 2 నెలల్లోనే రూపొందించడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఏం తెలుస్తుందంటే భూములు కొనడం, అమ్మడంకి సంబంధించినటువంటి సందేహాలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సందేహాలను టైప్ చేస్తే తెరపై సంబంధిత భాషలో సమాధానం అనేది ఇస్తుంది. అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే భూములు కొనడం, అమ్మకం విషయాలలో ఆ సందేహాలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మనం ఎంటర్ చేస్తే మనకి కరెక్ట్ సమాధానం అనేది మనం ఎంచుకున్నటువంటి భాషలో ఇస్తుంది అనమాట. సో త్వరలో దీంట్లోనే ఆడియో సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అట్లాగే 2025 January 29న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 భూభారతి చట్టం అనేది రూపం దాల్చిందనమాట. సో ఏ చట్టం ప్రకారం అంటే సో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 ప్రకారము ఎప్పుడు అంటే 2025 January 29న సో ఈ చట్టం అనేది చట్ట రూపంకి దాల్చింది. సో మరి ఎప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చింది అంటే 2025 April 14th నుంచి భూభారతి చట్టం అనేది రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి వచ్చింది. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోని అనమాట. మహేంద్ర సింగ్ ధోనికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కిందనమాట. సో 7గురితో కొత్తగా ప్రకటించినటువంటి జాబితాలో ధోనితో పాటు ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అంటే మాథ్యూ హెడన్, ఆస్ట్రేలియాకు చెందినటువంటి మాథ్యూ హెడన్, అట్లాగే దక్షిణాఫ్రికాకు చెందినటువంటి హషీమ్ ఆమ్లా, వీళ్ళిద్దరూ కూడా ఉన్నారనమాట ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో. ఓకేనా. అట్లాగే కొత్త రకం కంది వంగడం ICPV 2544 అనమాట. అయితే కొత్త రకం కంది వంగడం అనేది వచ్చింది, దాని పేరు ICPV 2544. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ, ఈ అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ అంటే ఇక్రిషాట్ అనమాట. సో హైదరాబాద్లోని ఇక్రిషాట్ కందుల ఉత్పత్తిలో స్వావలంబన దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది. 120 రోజుల్లోనే పంట అనేది చేతికొస్తుంది మనకి ఈ కొత్త వంగడమైనటువంటి కంది పంట. 120 డేస్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో 3 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉందన్నమాట. అట్లాగే చీడపీడలు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం కూడా దీని యొక్క ప్రత్యేకతలు, ఈ కొత్త వంగడం యొక్క ప్రత్యేకతలు అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి రకం అనేది వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనది. 6 నెలల పంట కాలంలో ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయన్నమాట. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కంది పంట రకం వచ్చేసి వర్షాకాలంలో మాత్రమే సాగుకు అనుకూలం అనమాట. అది కూడా పంట సమయం రావడానికి 6 నెలల పంట కాలం అనమాట.
అట్లాగే ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాళ్ళ దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కానీ ఈ కొత్త వంగడం అనేది ఎకరాకు 10 క్వింటాళ్ళ మేర దిగుబడి కూడా ఇస్తుందన్నమాట. అలాగే దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా 35 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది వస్తుందన్నమాట. అంటే దేశంలో ప్రతి సంవత్సరం కూడా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంటను పండిస్తున్నారు. సో ఉత్పత్తి ఎంత వస్తుందంటే 35 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది వస్తుందన్నమాట. అలాగే రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో, ఇదేమో దేశంలో, ఇప్పుడేమో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా 2.01 లక్షల టన్నుల దిగుబడి అనేది వస్తుందన్నమాట. అయితే దేశీయ అవసరాల కోసం, అంటే మనకి ఇంకా సరిపోవట్లేదు కాబట్టి దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల కందులు అనేది దిగుమతి చేసుకుంటుంది మన ఇండియా అనమాట. ఈ కొత్త వంగడాన్ని తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పరీక్షించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి రకమేమో 35 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుంటే ఈ కొత్త రకం వంగడం మాత్రం 45 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. అంతేకాక ఎకరానికి 2 కేజీల విత్తనాలు కూడా సరిపోతాయి అనమాట. అంటే విత్తనాలు వేసే టైంలో ఎకరానికి 2 కేజీల విత్తనాలు వేస్తే సరిపోతాయి ఈ కొత్త రకం వంగడానికి. ఓకేనా. అలాగే మనకి ఇంకేంటి అంటే 4th కరెంట్ అఫేర్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక కేరళకు చేరింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ఏంటి అంటే ఎంఎస్సి ఇరీనా అనమాట. ఈ ఎంఎస్సి ఇరీనా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక. ఇది కేరళలోని విలింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు చేరుకుంది. అయితే ఈ నౌక యొక్క పొడవు 399.9 మీటర్లు, వెడల్పు 61.3 మీటర్లు అనమాట. సో ఫిఫా మ్యాచ్ల కోసం డిజైన్ చేసే ఫుట్బాల్ పిచ్ కంటే కూడా ఇది 4 రెట్లు పెద్దగా ఉందన్నమాట ఈ నౌక అనేది. అంటే ఫిఫా ఫుట్బాల్ పిచ్ కంటే కూడా 4 రెట్లు ఉంది. ఏకంగా 24,346 కంటైనర్లను మోసుకెళ్ళగలదు ఎట్ ఏ టైం అనమాట. ఏంటి అంటే ఈ కంటైనర్ నౌక ఎంఎస్సి ఇరీనా. సో 5th కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే క్యాన్సర్ చికిత్సకు గ్లెన్మార్క్ కొత్త మందు. సో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అప్రూవల్ వచ్చాక క్యాన్సర్ చికిత్స డ్రగ్ జానోబ్రుటినిబ్ అనమాట. ఆ డ్రగ్ పేరు ఏంటి అంటే జానోబ్రుటినిబ్. ఈ క్యాన్సర్ చికిత్స డ్రగ్ అయినటువంటి జానోబ్రుటినిబ్ని భారత్లో లాంచ్ చేస్తామని చెప్పేసి మనకి గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ ప్రకటించింది. సో ఈ డ్రగ్ని బ్రుకిన్సీ పేరుతోటి అమ్ముతారనమాట. భారత్లో బ్రూటన్స్ టైరసన్ కినాస్, ఓకేనా, BTK అంటారు. బ్రూటన్స్ టైరోసన్ కినాక్ ఇన్హిబిటర్గా అనుమతులు కూడా పొందిన మొదటి డ్రగ్ ఇదే అనమాట. సో ఇది 5 రకాల క్యాన్సర్ చికిత్సలకు ఉపయోగిస్తారనమాట. సో ఈ ఇన్హిబిటర్గా అనుమతులు పొందినటువంటి మొట్టమొదటి డ్రగ్ ఇదే అనమాట, జానోబ్రుటినిబ్. ఇది 5 రకాల క్యాన్సర్ చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. అట్లాగే క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, స్మాల్ లింఫోసైటిక్ లింఫోమా, వాల్టెన్స్ట్రోమ్ మ్యాక్రోగ్లోబినేమియా, మ్యాంటిల్ సెల్ లింఫోమా, మార్టినల్ జోన్ లింఫోమా, ఫాలిక్యులర్ లింఫోమా, ఇవన్నీ చికిత్సల్లో కూడా ఈ క్యాన్సర్ మందును అనేది వాడవచ్చు. అట్లాగే మెమోబిజిన్, అంటే ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారంటే B1 మెడిసిన్స్ అని పిలుస్తున్నారనమాట. సో మెమోబిజిన్ ఆర్ B1 మెడిసిన్స్ తోటి పార్ట్నర్షిప్లో భాగంగా బ్రుకిన్సాను భారత్లోకి తీసుకురానున్నారు. ఆ మెడిసిన్ అయినటువంటి బ్రుకిన్సాను ఇండియాలోకి తీసుకురానున్నారనమాట. ఓకేనా, అది. సో నెక్స్ట్ వచ్చేసి 6th కరెంట్ అఫేర్ వచ్చేసి నాటో సభ్య దేశాల యొక్క రక్షణ బడ్జెట్ 400% పెంచాలి అంటున్నారు. అయితే మనకి నాటో తెలుసు కదా, ఆ నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాలు వాళ్ళ యొక్క రక్షణ బడ్జెట్ని 400% పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే రష్యా నుండి తలెత్తే వివిధ రకాల ముప్పులు ఎదుర్కొనేందుకు గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థల యొక్క బడ్జెట్ని 400% పెంచాలి అని చెప్పేసి సభ్య దేశాలకి నాటో పిలుపునిచ్చిందనమాట. ఎందుకంటే మెయిన్గా రష్యా నుండి తలెత్తేటువంటి ముప్పులను ఎదుర్కోవడం కోసము. సో ఏమేమి అంటే గగనతల రక్షణ వ్యవస్థ యొక్క బడ్జెట్ని మరియు క్షిపణి వ్యవస్థల యొక్క బడ్జెట్ని, ఈ రెండింటి బడ్జెట్ని కూడా 400% పెంచాలి అనేసి నాటో సభ్య దేశాలకు నాటో పిలుపునిచ్చింది. ఈ విధంగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఈ ప్రతిపాదనను ప్రతిపాదించారనమాట. అంటే 400% పెంచుకోవాలనే ప్రతిపాదనను మార్కే రుట్టే ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే యూకే, బ్రిటన్ ఉంది కదా, బ్రిటన్ 2027 నాటికి జీడిపిలో 2.5%కి 2034 నాటికి 3% పెంచాలి అని భావిస్తుంది. అంటే మనకి బ్రిటన్ వచ్చేసి 2027 నాటికి జీడిపిలో రక్షణ బడ్జెట్ని 2.5%కి 2034 నాటికి 3% పెంచాలని చెప్పేసి బ్రిటన్ భావిస్తుంది. సభ్య దేశాలు ఉన్నాయి కదా నాటో సభ్య దేశాలు, ఆ నాటో సభ్య దేశాలు వచ్చేసి తమ జీడిపిలో 3.5% నేరుగా రక్షణ రంగానికి, 1.5% నిధులను ఆ రంగానికి
రంగానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని చెప్పేసి నాటో పేర్కొంది. అంటే తమ జీడిపిలో 3.5% నేరుగా రక్షణ రంగానికే పెట్టుకోవాలి, 1.5% నిధులను మాత్రం ఆ రంగానికి సంబంధించిన అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని చెప్పేసి నాటో పేర్కొందనమాట. అట్లాగే 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ ఫ్రాన్స్లో ఉన్నటువంటి నీస్ నగరంలో ప్రారంభమైందనమాట. సో మహాసముద్రాల రక్షణకు యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 3వ మహాసభ ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ప్రారంభమైందనమాట. సో సముద్రాలను కాపాడడం అంటే జీవ వైవిధ్యం, వాతావరణం, మన ఆరోగ్యము, పర్యావరణాలను సంరక్షించడమే అని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొనడం జరిగిందనమాట. అంటే సముద్రాలను కాపాడడం అంటే మెయిన్గా జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టే, అట్లాగే వాతావరణము, మన యొక్క హెల్త్, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని సంరక్షించడమే అని చెప్పి చెప్పారు. 2030 కల్లా 30% భూమిని, 30% సముద్రాలను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటిదాకా 2.7% సముద్రాలకే రక్షణ అనేది మనం కల్పించగలుగుతున్నాం. అంటే 2030 వరకు 30% సముద్రాలు, 30% భూమిని కాపాడుకోవాలని మనం లక్ష్యం పెట్టుకున్నాము. కానీ ఇప్పటిదాకా 2.7% సముద్రాలకే మనం రక్షణ కల్పించగలుగుతున్నాం అనమాట. సో అపరిమిత జలాల్లో మాత్రమే మితిమీరిన చేపల వేట, ఖనిజ త్రవ్వకాలను నివారించగలుగుతున్నామని చెప్పేసి అన్నారు. అంటే అపరిమితంగా ఉన్నటువంటి జలాల్లో మాత్రమే మనం మితిమీరినటువంటి చేపల వేటను, ఖనిజ త్రవ్వకాలను నివారించగలుగుతున్నాము అని చెప్పేసి ఈ సభ ద్వారా చెప్తున్నారు. 2023లో కుదిరినటువంటి అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణ ఒప్పంద ముసాయిదాను నీస్ మహాసముద్ర సభలో ఆమోద ముద్ర వేయాలన్నమాట. అంటే ఇది ఈ అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణ ఒప్పందం అనేది 2023లో జరిగింది. సో ఆ ఒప్పంద ముసాయిదాకి ఇప్పటి నీస్ మహాసముద్ర సభలో ఆమోద ముద్ర అనేది వేయాలన్నమాట. ఒకవేళ అది అమల్లోకి రావాలి అంటే 60 దేశాలు సమ్మతించాలి, కానీ ఇప్పటికీ 32 దేశాలు మాత్రమే సమ్మతించాయన్నమాట. సో ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఐరోపా సమైక్య లాంటి దేశాలు ఆమోదం తెలిపాయి. కానీ G20 సభ్య దేశాల్లో అత్యధికం సమ్మతి అంటే G20 సభ్య దేశాల్లో ఉన్నటువంటి దేశాల్లో అత్యధిక మంది సమ్మతి తెలపాల్సి ఉంది అన్నమాట. అందులో మన ఇండియా కూడా ఉంది. సో నీస్ యుఎన్ఓ మహాసభలో ప్లాస్టిక్ కాలుష్య నిరోధము, బాధ్యతగా చేపల వేట అంశాలపై చర్చ, పరిష్కారానికి 10 కమిటీలు పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా. సో వేటి మీద? ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధించడం మీద మరియు బాధ్యతగా చేపల వేటను చేపట్టడం మీద సో చర్చలు మరియు పరిష్కారాల కోసం 10 కమిటీలు పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.